మీ అందరికీ తెలిసిందే. ఎస్ఏ20లోనైతే మన డర్బన్ సూపర్ జెయింట్స్ అయితే చాలా దారుణమైన ఫామ్ కొనసాగిస్తుంది భయ్య. నిజంగా చెప్పాలంటే బాటమ్ ప్లేస్‌లో ఉంది ఇప్పుడైతే. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మన క్లాసన్ అన్న. నిజం చెప్పాలి అంటే మన క్లాసన్ అన్న ఎలాంటి ప్లేయరో అందరికీ తెలిసిందే. ఒక్కసారి బరిలో దిగితే ఆపోజిట్‌కైతే ఖచ్చితంగా చుక్కలు చూపించే తీరుతాడనమాట. కానీ ఇప్పుడైతే కొద్దిగా ఫామ్ కోల్పోయాడనేసైతే మనకు కనిపిస్తుంది. నిజంగా అసలు ఎందుకో ఒక్కసారి మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. అంటే ఇప్పుడు క్లాసన్ టీమ్‌మేట్స్ ఉన్నారు కదా! అంటే డర్బన్ సూపర్ జెయింట్‌లో మిగతా ప్లేయర్స్ ఉన్నారు కదా! క్లాసన్ కాకుండా వాళ్ళెవ్వరు కూడా ఫామ్‌లో లేరు. మీరు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే. సో, ఆ ఫామ్‌లో లేని కారణంగా కెప్టెన్సీ పగ్గాలు కూడా మన క్లాసన్ అన్న దగ్గర ఉన్నాయి. సో, క్లాసన్ ఒక విధంగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని తన భుజాల మీద మొత్తం అంతా టీమ్ బాధ్యతలు మొత్తం తీసుకోవాలి అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎవరికైనా అది సాధ్యమవుతుందా? నిజంగా చాలా కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిది క్లాసన్ అన్న మీద ఇప్పుడు అంత పెద్ద బాధ్యత పెట్టేసి ఎవరు ఆడకపోతే మరి ఆ అన్న మాత్రం ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ టైంలో రన్స్ కావాలి. రన్స్ కావాలంటే ఖచ్చితంగా హిట్ చేయాలి. సో, హిట్ చేసిన సమయంలోనే చాలా సార్లు ఔట్ అయ్యాడనమాట. సో, అంటే ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన క్లాసన్ అన్న ఖచ్చితంగా సరే హిట్టింగ్‌కే సంబంధించిన వ్యక్తి. సో, ఆ విధమైన హిట్టింగ్ కోసమే వస్తాడనమాట ఆ మిడిల్ ఆర్డర్‌లోని. సో, అలాంటి వ్యక్తిని పట్టుకొని మరి ఖచ్చితంగా అప్పుడు టైంలో హిట్ చేయాల్సిందే కదా! ఆ హిట్ చేసిన సమయంలో ఔట్ అయితే అది మాత్రం ఫామ్‌లోకి రాదా? ఖచ్చితంగా సరే అది కొడుతున్న టైంలోనే జస్ట్ చాలా వరకు చూసుకున్నట్లయితే క్యాచ్ ద్వారానే ఔట్ అయిపోయాడు మన క్లాసన్ అన్న. అది ఖచ్చితంగా ఫామ్ కోల్పోయినట్టు కాదు. అంటే కెప్టెన్సీ బాధ్యతలు ఉండడం కారణంగా అది కొద్దిగా ప్రెషర్‌గా ఫీల్ అయ్యి ఆడలేకపోయాడేమో అనైతే చాలా మంది అభిమానులైతే కోరుకుంటున్నారు. నేను కూడా అనుకుంటున్నాననమాట. ఒక్కసారి కెప్టెన్సీ పగ్గాలు వేరే వ్యక్తికిచ్చి ఒక్కసారి క్లాసన్ అన్నని బరిలో దింపండి. చుక్కలు చూపించకపోతే నా మీద ఒట్టి చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను. నేను ఇంక వీడియోస్ చేయడం మానేస్తున్నాను. చుక్కలు చూపించకపోతే నిజంగా చెప్తున్నాను. వీడియోసే చేయను ఇంక నేను. అంతలాగా ఆడతాడు. సో, కెప్టెన్సీ ప్రెషర్ ఉండి కారణంగా మిగతా వాళ్ళెవడు ఆడకపోవడంతో మరి క్లాసన్ అన్న మీద ప్రెషర్ పడుతుంది కనుక ఆ విధంగా ఆడలేకపోతున్నాడో ఏమో గాని నిజం చెప్పాలి అంటే క్లాసన్ ఎటువంటి ఆటగాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ అదే మన ఎన్‌టీవీ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. నాకైతే చెప్పిన మాట అయితే చాలా బాధ అనిపించింది భయ్య నిజంగా. అంటే క్లాసన్‌ని తక్కువ చేసి ఈ విధంగా ఐపీఎల్‌లో ఆడకపోతే అతని పని అయిపోయింది అనే విధంగా అయితే మాట్లాడుతున్నాడు. నాకైతే ఇది చాలా అనిపించింది. తర్వాత చూసుకున్నట్లయితే ఐపీఎల్ తెలుసు కదా! హైయెస్ట్ బీడ్‌కు 23,00,00,000 పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అంటే ముందుగా రిటర్న్‌లోనే హైయెస్ట్ రిటర్న్స్‌నైతే మన క్లాసన్ అన్నకి ఇవ్వడం అయితే జరిగింది. సో, మరి అలాంటి ప్లేయర్‌ని ఆ విధంగా అంటున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది భయ్య. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.